మీరు మెటలర్జీ బ్యాక్గ్రౌండ్ మీరు చెప్పారనమాట. సో ఏన్షియంట్ డేస్లో మెటలర్జీ చూసినట్లయితే ఎంత ఖడ్గాలు ఉండేటివి సార్, ఆర్మర్స్ మనం వేసుకునేటివి కానీ ఎంత బాగుండేటివి సార్. సో ఇప్పుడు చూస్తే మెటలర్జీ అనేటువంటిది కంపారిటివ్గా ఏ స్టేట్లో ఉంది అంటే మీ అబ్జర్వేషన్స్ ఏంటి సార్? కరెక్ట్. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా ఒకప్పుడు స్టీల్ అనేది మేడ్ ఫస్ట్ ఇన్ ఇండియా అండి. నేను బీటెక్ చదువుకున్నప్పుడు ఎవరో బెసిమర్ అనే ఆయన స్టీల్ తయారు చేశారు అని మేము చదువుకున్నాం, సంబడి ఫ్రమ్ యూకే. అండ్ దెన్ మచ్ లేటర్ ఐ కేమ్ టు నో దట్ ఇండియాలో ఫస్ట్ ఆంధ్ర కర్ణాటక బార్డర్స్లో ఉక్కు అనేది తయారైంది. మన తెలుగులో స్టీల్ని ఉక్కు అంటాం. ఓకే, ఆ ఉక్కు ఎంత స్ట్రాంగ్ అంటే ఆ రోజుల్లో దట్ ఇట్ కెన్ కట్ ఏ హెల్మెట్ ఇంటూ 2 pieces. Great soldiers, whether it is Alexander the Great or samurais, they all used our steel. Okay, alanti strong steel. In fact, around 1990s lo okkasari a piece of that steel, when people put it into a microscope, electron microscope antam, people have found carbon nanotubes in them. Okay, carbon nano structures in them. కార్బన్ నానో స్ట్రక్చర్స్ అనేవి అరౌండ్ 90sలోనే ప్రజలకు తెలిసే అలాంటివి ఉంటాయని. అది 2000 years బ్యాక్ తయారైన స్టీల్లో ఉంది అంటే అంత టెక్నాలజీ వాళ్ళకి తెలుసు అనమాట. సో ఎలా ఒక స్ట్రాంగ్ స్టీల్ని తయారు చేయాలనేది ఒక 2000 ఏళ్ల క్రితమే మన ఇండియన్స్కి తెలుసు. అలాంటిది ఇప్పుడు మనము స్టీల్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం రావటము, బెస్ట్ స్టీల్ని. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ గో టు జపాన్ డస్ నాట్ హ్యావ్ ఐరన్ ఓర్, Japan does not have coal, Japan does not have limestone. 3 most important ingredients to make a good steel. అయినా కానీ జపాన్ స్టీల్ వాజ్ ద బెస్ట్ స్టీల్. ఓకే, ఒక మంచి నైఫ్ కొనాలంటే జపాన్ నుంచి కొనాలి అని అంటారు. అలా ఎలా తయారైంది? యూ డోంట్ హ్యావ్ రిసోర్సెస్, స్టిల్ యూ వాంట్ టు బి ద బెస్ట్. ఐ వాంట్ టు బి ద బెస్ట్ అనే ఫీలింగ్, మన కంట్రీ షుడ్ బి ద బెస్ట్ అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో వస్తే అప్పుడు డెఫినెట్గా ప్రతి ఫీల్డ్ ముందుకు వెళ్తుంది, మెటలర్జీ కూడా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ప్రస్తుతం క్రిటికల్ మినరల్స్లో అనే ఏరియాలో ఇండియా చాలా ముందంజ వేయబోతోంది. ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ ఎ నేషనల్ మిషన్ ఫర్ క్రిటికల్ మినరల్స్. సో డెఫినెట్లీ ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీకి ఏ రివైవల్ రాబోతోందని నా ఉద్దేశం.